ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో లయంగా బృంద వనంలో వనంగా వెన్న దొంగవై నీవు మన్ను తింటివా కన్నె గుండె ప్రేమలయల మృదంగానివా వెన్న దొంగవై నీవు మన్ను తింటివా కన్నె గుండె ప్రేమలయల మృదంగానివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో లయంగా బృంద వనంలో వరంగా. పూటను అష్టమి దినమందు జన్మించెను తలతోటి జననమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళను పుట్టెను ఏడుగురు దానవులు చంపెనప్పుడు కస్తూరి రంగరంగ నాన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి నేనెట్లు మరచుందురా వసుదేవ పుత్రుడమ్మా నీ బిడ్డ వైకుంఠవాసుడమ్మా అడ్డాలలో వేసుకో ఆ బాల చక్కదనమును చూసుకో. హాయ్ అండి, హ్యాపీ మార్నింగ్. వెల్కమ్ టు మల్లేశ్వరి ముచ్చట్లండి. మీ దుర్గా మల్లేశ్వరి. అందరూ బాగున్నారు కదండి? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు కృష్ణాష్టమి అండి. శ్రావణ బహుళ అష్టమి, కృష్ణాష్టమి, జన్మాష్టమి, అలాగే గోకులాష్టమి కూడా అంటారు. ఈరోజు మా బృందావనంలో అంటే మా మిద్దె తోటలో మా కృష్ణయ్యని కొలువు తీర్చి చూసారా అండి. చిన్ని కృష్ణయ్య, వాళ్ళ కృష్ణయ్య పుట్టినరోజు కదండి, అందుకే చాక్లెట్ కూడా పెట్టాను, అటుకులు. చాలా చిన్న పండగ అండి, అందరూ కూడా చేసుకోవచ్చు మనకు తోచిన దాంట్లో. ఆయనకి ముఖ్యంగా పాలు, పెరుగు, వెన్న, మీగడి, అటుకులు ఇవంటే చాలా ఇష్టం అండి. ఇవి ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో కూడా ఉంటాయి కాబట్టి మనం కృష్ణుడి అష్టకం చదువుకుంటే, కృష్ణం వందే జగద్గురు అని అష్టకం చదువుకొని చక్కగా కృష్ణయ్యని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే చాలా మంచిదండి. ఈరోజు శ్రావణ మాసము బహుళాష్టమి రోజు. ఆయన చెరసాల్లో పుట్టారు, అందరికీ తెలిసిందే. అందుకని ఈరోజు శ్రావణ బహుళాష్టమి చెరసాలను జన్మించెను శ్రీకృష్ణుడు సతులారా చూడరి శ్రావణ బహుళాష్టమి. కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇవాళ సోమవారం, శ్రావణ మాసము, బహుళాష్టమి. ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో కూడా ఇదే హడావిడి ఉంటుంది. అందరూ బాగా జరుపుకోండి, కృష్ణాష్టకం చదువుకోండి. మనకు తోచిన దాంట్లో బెల్లము, అటుకులు అవి పెట్టండి, పాలు పెట్టండి. ముఖ్యంగా పాలు అంటే కృష్ణుడికి ఇష్టం కాబట్టి. మేము కూడా మా మిద్దె తోటలో కృష్ణయ్యని బృందావనంలో చక్కగా పూజ చేసుకున్నామండి. అలాగా మీరు కూడా పూజ చేసుకోండి. తులసి దళాలు కూడా పెట్టండి. పారిజాతం చెట్లు ఇప్పుడు అందరూ కూడా మిద్దె తోటలో పెంచుతున్నారు కదండి. కాస్తో కోస్తో పువ్వులు వస్తాయి, ఎందుకంటే వర్షాకాలంలోనే పారిజాతాలు వస్తాయి కాబట్టి. ఇంకా తులసి మొక్కలు అందరిలోనూ ఉంటాయి.
ఆ రెండు వేసి పూజిస్తే చాలండి, భక్తితో ఆయన మనందరినీ ఆశీర్వదిస్తారు. ఉంటానండి. బాయ్ అండి.